ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 4 సినిమాలు పోటీ పడ్డాయి. వాటిలో మహేష్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జ హనుమాన్ సినిమా జనవరి 12వ తారీఖు రిలీజ్ అయితే, జనవరి 13వ తారీఖున వెంకటేష్ సైంధవ్, జనవరి 14వ తారీఖున నాగార్జున నా సామిరంగ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ 4 సినిమాలు రిలీజ్ అయిన నేపథ్యంలో వీటిలో ఏ సినిమాకి ఆడియన్స్ ఎక్కువ ఆదరణ చూపిస్తారన్న అంశం ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఆడియన్స్ రెస్పాన్స్ బట్టి చూస్తే హనుమాన్ సినిమా టాప్ ప్లేస్ లో ఉందని చెప్పాలి. రిలీజ్ కి ముందే ప్రమోషనల్ కంటెంట్ తో ఆడియన్స్ లో భారీ హైప్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా రిలీజ్ తర్వాత కూడా అంతకు మించి రెస్పాన్స్ అందుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ నార్త్ లను భారీ కలెక్షన్ అందుకుంటూ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్లిపోతుంది ఈ సినిమా. ప్రశాంత్ వర్మ టేకింగ్, తేజ సజ్జ యాక్టింగ్ తో పాటు విజువల్స్, విఎఫ్ఎక్స్ ఇలా టెక్నికల్ గాను బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడంతో హనుమాన్ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక రిలీజ్ కు ముందే ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ చేసిన మహేష్ బాబు గుంటూరు కారం సినిమా ప్రేక్షకుల నుంచి మొదటి రోజు నెగిటివ్ టాక్ రాబట్టింది. ఈ సినిమా మహేష్ బాబు ఫ్యాన్స్ కి తప్పితే సాధారణ ఆడియన్స్ కి అంతగా నచ్చలేదు అనే విధంగా సోషల్ మీడియాలో వాతావరణం కనిపించింది. ఎందుకంటే ఈ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ ని త్రివిక్రమ్ చాలా బాగా డిజైన్ చేశాడు. దాన్ని 100% స్క్రీన్ పై చూపించాడు మహేష్ బాబు. కానీ త్రివిక్రమ్ మార్క్ ఈ సినిమాలో మిస్ అయిందని చెప్పాలి. దాంతో ఈ సినిమాకి యావరేజ్ టాక్ వచ్చింది. మహేష్ బాబు సినిమా కాబట్టి కలెక్షన్ బాగానే వస్తున్నాయి, కానీ ఈ సినిమా మాత్రం అంచనాలు అందుకోలేదని చెప్పాలి. ఈ సినిమా సెకండ్ ప్లేస్ లో ఉంది. జనవరి 14వ తారీఖు రిలీజ్ అయిన నాగార్జున నా సామిరంగ సినిమాకి యావరేజ్ టాక్ వచ్చింది. ఈ సినిమా 3వ ప్లేస్ లో ఉంది. నాగార్జున ప్రతి సంక్రాంతికి ఒక కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని ప్రేక్షకులకు అందిస్తూ వస్తున్నాడు. అలా ఇప్పటికే సోగ్గాడే చిన్నాయన, బంగారాజు వంటి సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. ఈసారి నా సామిరంగ సినిమాతో కూడా అలాంటి మ్యాజిక్ క్రియేట్ చేశాడు. నాగార్జున ఈ సినిమాలో విలేజ్ కల్చర్ ని చాలా బాగా చూపించారు. దాంతో సరిగ్గా పండగ సీజన్ అయిన సంక్రాంతికి రిలీజ్ చేయగా సినిమాకి ఆడియన్స్ నుంచి పర్వాలేదని టాక్ వచ్చింది. ఇంకా విక్టరీ వెంకటేష్ నటించిన సైంధవ్ సినిమా పరిస్థితిని తెలుసుకుందాం. టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కోరన్ ఈ సినిమాలో వెంకటేష్ ని యాక్షన్ అవతారంలో చాలా బాగా తీర్చిదిద్దారు. యాక్షన్ తో పాటు ఎమోషన్ సీన్స్ లోను వెంకటేష్ అదరగొట్టేశారు. దర్శకుడు డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఒక కొత్త తరహా ప్రయోగం చేసి చూపించాడు. కానీ కథనంలో తేడా కొట్టడంతో సైంధవ్ సినిమా పూర్తి స్థాయిలో జనాన్ని ఆకట్టుకోలేకపోయాడు. దానికి తోడు హనుమాన్ సినిమాపై హైప్ ఎక్కువ అవడం వల్ల ఈ సినిమా వైపు జనాల ఫోకస్ ఎక్కువగా పడలేదు. మొత్తానికి 2024 సంవత్సరం సంక్రాంతిలో బడా సినిమా సీనియర్ హీరోల కంటే ఎక్కువ స్థాయిలో తేజ సజ్జ హనుమాన్ సినిమాని మొదటి స్థానం నిలిచింది. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ మేరకు లాభాలు అందిస్తుందో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.